त्वयि मयि चान्यत्रैको विष्णुः व्यर्थं कोऽप्यसि मय्यसहिष्णुः भवसमचित्तः सर्वत्र त्वं वाञ्छस्य चिरात्यदि విష్ణు త్వం. నీలోనూ నాలోనూ ఇతరులందరిలోనూ అంతటను వ్యాపించి ఉన్నది ఆ విష్ణువు మాత్రమే. ఈ పరమ సత్యాన్ని అవగాహన చేసుకోలేని నీవు పదే పదే చెప్పబడుతున్న ఈ విషయం గురించి వినే ఓపిక లేని నీవు అనవసరంగా చిరాకు పడుతున్నట్టున్నావు. కానీ ఇది సత్యం. నీవు విష్ణు పదాన్ని త్వరగా పొందదలుచుకుంటే అన్ని పరిస్థితులందు సమచిత్తత్వాన్ని కలిగి ఉండాలి. వేదాంత బోధనలో ఏదైనా ఒక విషయాన్ని అవగాహన అయ్యే వరకు పదే పదే చెప్తుండడం ఒక సంప్రదాయం. కొత్తగా చేరిన వారు, ఓరిమి లేనివారు అయిన కొందరు శిష్యులు అసహనం చూపుతారు. ఇది అధ్యయనానికి పనికిరాదు. ఎంతో ఓర్మి, సహనం ఉండాలి. తొందరపాటు, చిరాకు పడరాదు. అందుచేతనే సమచిత్తుడు కమ్ము అన్నారు భగవద్గీతలో కూడా. సమత్వం యోగికి, జ్ఞానికి చాలా అవసరమని చెప్పబడింది. సమచిత్తాన్ని సాధించడానికి ఈశ్వరార్పణ భావంతో సర్వ కర్మల్ని చేయాలి. పరమేశ్వరుని పైన అచంచల భక్తి కలిగి ఉండాలి. మానవ సేవయే మాధవ సేయని విశ్వసించి ఆచరించాలి. నిరంతర స్వాధ్యాయం, చింతన, విచారణ, సత్య స్వరూపాన్ని ధ్యానిస్తుండాలి. ఇలాంటి సాధన చేయడం వలన విష్ణువు అంతటా అందరిలోనూ విష్ణు పదాన్ని పొందడం సుగమమవుతుందని భావము.